హాయ్ ఫ్రెండ్స్, మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫో అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలో సింపుల్గా చెప్పాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఫోన్లో మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని క్రోమ్లో యాడ్స్ అండ్ అకౌంట్ అని చెప్పి నొక్కుందాం. నొక్కినప్పుడు అక్కడ సైన్ ఇన్ లాగిన్ అని వస్తుంది కదా, అక్కడ ఓపెన్ చేసుకుంటే సైన్ ఇన్ అని కొడితే అక్కడ సైన్ ఇన్ అయ్యాక మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనకి ఈమెయిల్కి ఉన్న డీటెయిల్స్ మన మెయిల్వి ఓపెన్ అవుతాయి. అక్కడ ఓపెన్ అయ్యాక పైన 1 and 2 అని చెప్పి ఎల్లో కలర్లో ఉంటాయి. దెన్ సెకండ్ ఆప్షన్ నొక్కి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది. అది ఓపెన్ చేసి ఇట్లా వస్తుంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి కింద సెకండ్ వన్ నొక్కాలి. అక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పి ఇండియా అని యునైటెడ్ స్టేట్స్ ఉంది. మీరు అక్కడ యునైటెడ్ స్టేట్స్ నొక్కాలి. యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ ఫామ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ నొక్కితే అక్కడ స్టార్ట్ ఫామ్ అని వచ్చాక అక్కడ మన ఈమెయిల్ వస్తుంది, ఏ ఈమెయిల్తో అని చెప్పి. సో మన యూట్యూబ్ ఛానల్ ఏ ఈమెయిల్తో ఉందో ఆ ఈమెయిల్తో లాగిన్ అవుతే లాగిన్ అయ్యాక కొంచెం టైం పడుతుంది. లాగిన్ అయ్యాక అక్కడ కింద యునైటెడ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ఫో అని వచ్చింది కదా, అక్కడ ఇండివిజువల్ వాట్ టైప్ ఆఫ్ ద అకౌంట్ ఈజ్ అంటే ఇండివిజువల్ అని నొక్కి కిందికి వెళ్తే నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది. ఆర్ యూ సిటిజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కాదు కాబట్టి నో. నెక్స్ట్ ఇంకొకటి అంటే మనకు పెడుతున్న బట్టి వస్తాయి. అక్కడ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ W8 బెన్ అని ఉంది, అది నొక్కి నెక్స్ట్ ఫామ్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది నెక్స్ట్ స్క్రోల్ అవుతుంది. ఒక్క నిమిషం. అది ఓకే అయిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అక్కడ మన పేరు ఉంటుంది. నేను దాన్ని కవర్ చేసేస్తున్నా. దాని తర్వాత అక్కడ DBA అని ఉంది కదా, అది ఏం అవసరం లేదు. కంట్రీ ఆర్ దగ్గర ఇండియా అని పెట్టండి. మన కంట్రీ ఇండియా కాబట్టి కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఐ ఎక్కడ ఉందో ఐ దగ్గర ఇండియా అనేది సెలెక్ట్ అయితే చేసి దాని కిందికి వచ్చాక అక్కడ టిప్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఏంటంటే మన పిన్ ఇవ్వాలి. పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ పిన్ ఇవ్వాలి. నేను పాస్పోర్ట్ పిన్ ఇచ్చాను. సో అది ఇంకా మీ ఇష్టం. చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మీకు బ్లర్ చేయడం జరుగుతుంది, ఎందుకు అంటే చూపించకూడదు కాబట్టి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన నొక్కాక నెక్స్ట్ అని కొట్టాను. అది చూపించకూడదు కాబట్టి నేను చూపిలేదు. పాన్ నంబర్ ఫిల్ చేసేయండి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ అది అయిపోయాక అడ్రస్ వస్తుంది. అడ్రస్ కాడ మనది లైక్ 2 అడ్రసెస్ వస్తాయి. ఒకటి మన ఒరిజినల్ ప్లేస్ అండ్ ఇప్పుడు ఈ ఫామ్స్ ఇవి రావాలంటే ఎవరి దగ్గరికి రావాలి అని. నాకేమో నేను 2 ఒక్కటే అడ్రస్ పెట్టుకున్నా. మీరు కూడా అట్లా పెట్టుకోవచ్చు. అది అయిపోయాక ట్యాక్స్ ఐడెంటిటీ, ఇది 3rd స్టెప్ ట్యాక్స్ది. ఆ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ అని అక్కడ నొక్కాక ఐఎమ్ నా కంట్రీ ఇండియా అని పెట్టి రెసిడెన్స్ అది ఇండియా అని పెట్టా. దానిపైన అక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టాలి యాక్చువల్లీ. దాని కింద దాంట్లో అదర్ కాపీ రైట్స్ అని ఉన్న చోట ఆర్టికల్ 12 అని పెట్టండి. నెక్స్ట్ 15% అని పెట్టండి. కిందికి వచ్చాక నెక్స్ట్ దానిలో ఆర్టికల్ 7 విత్డ్రాయింగ్ రేట్ 0%. దాని తర్వాత నెక్స్ట్ ఉన్న టిక్ బాక్సులకి టిక్ కొట్టుకున్నాక దాని కింద మళ్ళీ వచ్చాక ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ దగ్గర ఏమో ఆర్టికల్ నేను అక్కడ ఆర్టికల్ మళ్ళీ 2A అని పెట్టి 15% రెడ్యూసింగ్ పెట్టాను. అక్కడ 3rd దానికి కూడా మళ్ళీ ఆర్టికల్ 12 అని చెప్పి పెట్టి 15% రెడ్యూసింగ్ రేట్ అని పెట్టాక కింద ఉన్న దానికి టిక్ మార్క్ కొట్టేసి నెక్స్ట్ అని నొక్కండి. నెక్స్ట్ అని నొక్కాక మళ్ళీ లాగిన్ అవుతూ ఉంటుంది, ప్రాసెస్లో ఉంటుంది. అక్కడ నెక్స్ట్ అని కొట్టినాక టైం పడుతుంది. నేను అక్కడ పైన దానికి టిక్ కొట్టుకోలేదు, మీకు చెప్పాను టిక్ కొట్టండి అని. సబ్మిట్ అది నెక్స్ట్ నొక్కాక ఇట్ టేక్స్ టైం పడుతుంది. అక్కడ 3 ఆప్షన్స్ నా 3 సెట్స్ అయిపోయాయి. 4th స్టెప్లో ఉన్నా యాక్టివిటీస్ అండ్ అక్కడ
పర్ఫార్మ్డ్ ఇన్ యూఎస్ అంటే నో, నాకు అక్కడంటివి ఏం లేవు అంటే లైక్ నీ దగ్గర అక్కడ ఏమైనా ఉన్నాయా అని నో పెట్టా, కింద టిక్ మార్క్ కొట్టా. అక్కడ ట్యాక్స్ రిపోర్ట్ అని ఉంది, ఆ ట్యాక్స్ రిపోర్ట్ దగ్గర గో పేపర్లెస్ అని నొక్కి కింద మొత్తం అక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ మొత్తం చదివి టిక్ కొట్టేస్తే నెక్స్ట్ ఆన్లోకి వెళ్తాం. ఇదేంటంటే మనకి పేపర్లెస్ కావాలా, డాక్యుమెంట్ బై పోస్ట్ కావాలా అని. ఇప్పుడైతే పేపర్లెస్ అని పెట్టాను నేను. అక్కడ నెక్స్ట్ కొట్టాక మనకి డాక్యుమెంట్ ప్రివ్యూ అని వస్తుంది. అక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేస్తే నెక్స్ట్ దానిలోకి వెళ్తాం. డెలివరీ గో పేపర్లెస్ అనే పెట్టాం మనం పైన, సో ఆ టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి అంతే, ఇంకేం ఉండదు ఆప్షన్. అక్కడ నెక్స్ట్ కొట్టాక మనకి నెక్స్ట్ సర్టిఫై అండ్ సైన్ అని వచ్చింది కదా, దాని కిందేమో అన్చేంజ్ స్టేటస్ అది ఉంది. సో మీరు కిందికి వెళ్తే టిక్ బాక్స్ ఉంది, అక్కడ ఈ సర్టిఫై అండర్ అది ఉంది కదా, సో అక్కడ టిక్ కొట్టుకోండి. డూ యూ కన్ఫర్మ్ దట్ ద బెనిఫిషియల్ ఓనర్ అని ఉంది కదా, అక్కడ ఎస్ ఐ యామ్ అని నొక్కండి. ఆ పైన అన్చేంజ్ స్టేటస్ అఫిలియేట్ అది అవసరం లేదు, ఏం నొక్కకండి మీరు. కింద సబ్మిట్ నొక్కేస్తే నెక్స్ట్ దానిలోకి వెళ్తాం. ఇట్ టేక్స్ టైం, కొంచెం లోడ్ అవుతుంది. సో ఎండింగ్కి ఇంకా అన్నీ అప్రూవ్డ్ అని చెప్పి క్లెయిమ్డ్, పైనేమో స్టేటస్ అప్రూవ్డ్ అని వస్తుంది, కింద క్లెయిమ్డ్ అని చెప్పి 3 పాయింట్స్ ఉంటాయి అంతే. ఆ 3 స్టెప్స్ క్లెయిమ్డ్ అయిపోయాయంటే అయిపోయినట్టే మన ప్రాసెస్. సో ఇట్లా ట్యాక్స్ ఇన్ఫో చేసుకోవచ్చు.